తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లికారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో 2 మోటార్ సైకిళ్లను, ఒక రిక్షాను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. హాకీ క్రీడను ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద హాకీ క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా గూడూరు నుండి ఎంతో మంది రాణించి గుర్తింపు పొందారని, హాకీ 100 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా క్యాలెండర్ను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నేటి హాకీ క్రీడాకారులు బాగా రాణించి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా గూడూరులో హాకీ అంటే మా స్పర్జనన్న, అలాగే మా గోపాల్, అలాగే మా గోపన్న, వీళ్ళందరూ కూడా గుర్తొచ్చే పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా దీపు హాకీలో అందరూ కూడా కోచింగ్ ఇస్తూ పిల్లలందరూ కూడా తప్పిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోజు గ్రౌండ్కి వెళ్తే ఉదయాన్నే మా దీపు ఉంటాడు, పిల్లలకి ట్రైనింగ్ ఇస్తా. అదే మా స్పర్జనన్న నేను వచ్చి ఈ రోజు వరకు 100 సంవత్సరాలు పూర్తయింది. హాకీ మొదలుపెట్టి నా సందర్భంగా ఈ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా గూడూరు గర్వకారణం. నేను చెప్పిన పేర్లన్నీ కూడా గూడూరుకి గర్వకారణం. అలాగే దాంట్లో కూడా మా అబ్బి కూడా బ్రహ్మాండ హాకీ ప్లేయరు. వీళ్ళందరూ సమిష్టి కృషితో గూడూరులో ఉన్నటువంటి బిడ్డలు స్టేట్కి, అలాగే సెంట్రల్లో కూడా పోయారు, ఇండియా కూడా ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హాకీని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. బిడ్డల్ని ఖచ్చితంగా హాకీ కోచింగ్లో చేర్చి గూడూరుకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి మా అన్న స్పర్జనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరులో హాకీని ఈ విధంగా అందరికీ తెలిసే విధంగా, అందరూ ఆడే విధంగా తరపుదిచ్చినటువంటి ఈ టీంకి అంతా కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 100 సంవత్సరాల సందర్భంగా హాకీ ప్లేయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. సమాజ సేవ చేయడం భగవత్ సేవతో సమానమని రాష్ట్ర రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ అన్నారు. గంగారాం సేవా ట్రస్ట్, గంగారాం గోశాల నిర్వాహకులు, నేషనల్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారమామిడి గంగారాం పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 110 మందికి దుప్పట్లు, పండ్లు, భోజనాలు అందించారు. శుభకార్యాల సమయంలో పేదవారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మోజు వాసు, కోరుపల్లి శ్రీనివాస్, నారాయణ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది ప్రజలు కానివ్వండి, అలాగే నాకు మిత్రులైనటువంటి మా రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి మన చంద్రశేఖర్ గారు, ఉప్పులూరు చంద్రశేఖర్ గారు విచ్చేసి ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా గర్వకారణంగా ఉంది. మాకు చాలా సంతోషం. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. మరి ఒమేగా సంస్థల పారిశ్రామికవేత్త నరమామిడి గంగారాం గారు 40వ జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ఈరోజు దేవవరం పట్టణంలో వారి కార్యాలయం నందు
మరి పేదవారందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం. అలాగే గంగారాం సేవా ట్రస్ట్, గంగారాం గో సమితి ద్వారా కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఆయన పదవీ బాధ్యతలో ఉండి వెనుకబడిన తరగతి కులాలందరికీ కూడా వారి సేవలు అందించడం మనందరం కూడా మరోరానివి. ఈ సందర్భంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమయానికి స్క్రీనింగ్ చేయించండి, క్యాన్సర్ ను జయించండి అంటూ గుండుగొలను పూళ్ల పీహెచ్సీ వైద్యులు, వైద్య సహాయక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు జిల్లా గుండుగొలను పీహెచ్సీ వైద్య అధికారిని డాక్టర్ శరణ్య ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు పీహెచ్సీ సిబ్బందితో కలిసి వైద్యాధికారులు గుండుగొలను గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పోళ్లలో వైద్యాధికారులు డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ ప్రదీప్, ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శరణ్య మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడం వల్ల క్యాన్సర్ ని ఎదుర్కోవచ్చని, తొలి దశల్లో క్యాన్సర్ ని గుర్తిస్తే చికిత్స సులభంగా అందించవచ్చన్నారు. గుట్కా, తంబాకు, ధూమపానం అలవాట్లు మానుకోవాలని, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రైతు గౌరవమే దేశ గౌరవమని చాటిన మహనీయుడిని కొనియాడిన ముఖ్యమంత్రి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేశారు. ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మన్ చౌదరి విమర్శలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఈ నెల 12న వైసీపీ ప్రజా ఉద్యమం. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి అంబటి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.